Today I shall teach you part number 4 of the history of Pergamos Church. మీరు జాగ్రత్తగా వినండి. యూట్యూబ్లో వింటున్న క్రైస్తవులు మరియు బోధకులు మరియు భారతదేశంలో ఉన్నటువంటి పాస్టర్లు మాత్రమే కాక విదేశాల్లో కూడా ఉన్న పాస్టర్లు మీరు కూడా శ్రద్ధగా విని నేర్చుకోండి. దేవుని యొక్క రాకడ సమీపంగా ఉన్నది. మ్యాక్సిమం 5, 7, 10 సంవత్సరాల లోపల ఆయన రాకడ సంభవిస్తుంది. The rapture is very close. Maybe within 5, 7, 8 or 10 years. Maybe after 5, 7 or 10 years. This world will not be anymore. The rapture is very close. The saints of the world, the saints of the Christian faith in the whole world, they are also proclaiming, saying that the rapture is close. దేవుని యొక్క రెండవ రాకడ సమీపంగా ఉన్నదని ప్రపంచంలో పేరుగాంచిన మహాభక్తులు, చాలామంది ప్రవీణులు, బైబిల్లో గొప్ప ప్రవీణత గలవారు, వారు కూడా చెప్తున్నారు ద ర్యాప్చర్ ఈజ్ వెరీ క్లోజ్ అని. ఎత్తబడి సంఘము చాలా త్వరలోనే సంభవించును అని, క్రీస్తు రెండవ రాకడ చాలా త్వరలోనే సంభవించునని వారు అంటున్నారు. నేనంటే ఏమీ లేదు, కానీ వాళ్ళు కూడా అంటున్నారు ఆ మాట. ఎందుకంటే యేసు సువార్త గ్రంథాలలో చేసిన ప్రవచనములు చాలా మట్టుకు 80% నెరవేరాయి. The prophecies which have been spoken by Jesus 2000 years back, 80% of the prophecies have been fulfilled. Another 20% prophecies are yet to be fulfilled. That may take 7 to 10 years. ఎఫెసస్ సంఘమును గురించి చెప్పాను, స్మిర్న సంఘమును గురించి చెప్పాను, ఇప్పుడు పెర్గమస్ సంఘమును గురించి చెప్తున్నాను. ఇది 4వ భాగం. అబౌట్ ద హిస్టరీ ఆఫ్ ద చర్చెస్ no one can tell you. Only the one who is anointed by the Spirit of God and the one who has been appointed by the Lord and the one to whom God has blessed with enormous wisdom of the Scripture only can tell you. Otherwise, the information in details which you are hearing from me, nobody can tell you. 20 years back, the book has been written by me, and I didn't close the Bible and the book for 15 months. In the night, Lord used to talk to me, and the Spirit of God used to reveal me, and I used to write. That's how the books have been written by me. పరిశుద్ధాత్మ దేవుడు రాత్రుళ్ళు కనికరించి అయోగ్యుడనైనను, అర్హత లేకపోయినను, అపవిత్రుడనైనను కనికరించి నాతో చెప్పిన మాటలను బట్టి నేను 14 గ్రంథములు రాశాను. అందులో ఇప్పుడు మీరు వింటున్నటువంటి ప్రకటన గ్రంథము డిసెంబర్ 2004లో రచించాను. 15 మాసములు ఇది నేను రాయవలసి వచ్చింది. మీరు నా వ్రాత చూస్తారు, నేను అందులో రాసింది మాత్రమే మీకు కనబడుతుంది. 15 months నా దుఃఖము కానీ, నా కన్నీరు కానీ, నా ఏడుపు కానీ మీకు కనబడదు. కెటకాంబ్స్ను గురించి ప్రభు సెలవిచ్చుచున్నప్పుడు, ఒక కుమారుడు చనిపోతే తండ్రి ఎలాగ ఏడుస్తాడో ఆ విధంగా నేను ఏడవలసి వచ్చింది. కెటపాల్కే అంటారు, కెటకోమ్స్ అంటారు.
భాగములు మీకు చెప్పాను, పెర్గమస్ సంఘం యొక్క చరిత్ర. ఈవేళ 4వ భాగం మీకు చెప్తున్నాను. కిందటి వారం చెప్పింది కొంచెం ఒక 2-3 వచనాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. పెర్గమస్ సంఘమును దేవుడు గద్దించుచున్నాడు. కిందటి వారం చెప్పింది కొంచెం నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు గద్దించుచున్నాడంటే, బాలం యొక్క డాక్ట్రిన్స్, ఆయన బోధలు, వీళ్ళు ద మెంబర్స్ ఆఫ్ ద పెర్గమస్ చర్చ్ ఫాలో అయ్యారు. అందుకే దేవునికి కోపం వచ్చింది. ఇప్పుడు పెర్గమస్ సంఘం యొక్క పార్ట్ 4 చెప్తున్నాను. అందరనండి, ఐఎమ్ హియరింగ్ ద హిస్టరీ ఆఫ్ ancient church called Pergamos. Today I am hearing part 4. ఈ దినము 4వ భాగము పెర్గమస్ అను సంఘ చరిత్రను నేను వినబోచున్నాను. మీకు 20 సంవత్సరాలు కష్టపడి శ్రమపడి నేను చేసినటువంటి రీసెర్చ్ తాలూకా విషయాలు మీరు వింటున్నారు. దీని వెనక 20 years లేబర్, 20 years లేబర్, 20 సంవత్సరాల యొక్క శ్రమ. 20 సంవత్సరాల శ్రమ అంటే తక్కువ. డిసెంబర్లో రాశాను, 2004 డిసెంబర్లో. ఇప్పుడు డిసెంబర్ వచ్చిందంటే 20 సంవత్సరాలు అయిపోతుంది. యు ఆర్ గ్రేట్ పీపుల్ బికాజ్ హియరింగ్. తర్వాత మీరు ఎలా వింటున్నారంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 1వ వచనము నుండి చివరి అధ్యాయంలో చివరి వచనం వరకు ఒక్క వచనం కూడా తప్పిపోకుండా చెప్తున్నాను. ఇప్పుడు 4వ భాగం నేను మీకు బోధించుచున్నాను. ఆయన గద్దిస్తున్నాడు. హీ ఈజ్ ఇంపోజింగ్ ఎన్ ఎర్రర్ ఆన్ ద మెంబర్స్ ఆఫ్ ద పెర్గమస్ చర్చ్ బికాస్ దే ఫాలోడ్ ద డాక్ట్రిన్స్ అండ్ ద టీచింగ్స్ ఆఫ్ బాలాం. చాలామంది గద్దింపులు వింటారు, కానీ దేవునికి లోబడరు. పీపుల్ విల్ హియర్ ద లార్డ్స్ కమాండ్ అండ్ ద లార్డ్స్ wrath, they can understand, but they don't follow. They don't become obedient to the Lord. దేవుని గద్దింపులు వింటారు, కానీ దేవునికి లోబడరు. దేవుడు గద్దిస్తున్నాడు. ఎవరైతే సిద్ధాంతాలను పాటిస్తున్నారో, సిద్ధాంతాలకు అనుకూలంగా జీవిస్తున్నారో, సిద్ధాంతాలకు అనుకూలంగా బోధిస్తున్నారు, వారిని దేవుడు అసహ్యించుకుంటున్నాడు. బ్రతుకులో మార్పు ఉండదు, భావాలలో మార్పు ఉండదు, ఆలోచనలో మార్పు ఉండదు, ఉపవాస ప్రార్థనలు చేస్తూనే ఉంటారు. అటువంటి వారిని దేవుడు గద్దిస్తున్నాడు. సౌలు గ్రహించాడా దేవుని గద్దింపులను? బలాం గ్రహించాడా? గేహాజీ గ్రహించాడా? హేరోదు రాజు గ్రహించాడా? హన్న గ్రహించాడా? కయప్ప గ్రహించాడా? రోమా చక్రవర్తులలో ఎవడైనా గ్రహించాడా? ద రోమన్ ఎంపరర్ పైలట్, వాడు గ్రహించాడా? మిరియం గ్రహించిందా? ఎవడు గ్రహించాడు? వీళ్ళంతా మన్నా తిన్నారు, మన్నా అయిపోయారు. మన్నా తిన్నంత మాత్రానికి పరలోకానికి ఆవిడ వెళ్ళడం. వాళ్ళంతా మన్నా అయిపోయారు. నాకు బుద్ధి జ్ఞానము ఉన్నదని నేను చెప్పడం లేదు. నేను బొమ్మలను పూజ చేసిన మెదవని. ఐ వాజ్ ఎ వర్షిపర్ ఆఫ్ pagan gods. I used to worship all bloody idols. వెధవ బొమ్మలను పూజించేసినటువంటి వెధవను. దేవుడు నన్ను పిలలేదు,
If I say God called me, I will be a liar. God didn't call me. పరిస్థితుల యొక్క ప్రభావాన్ని బట్టి నేను దేవుని యొద్దకు వచ్చాను. కొన్ని సంవత్సరాలు ఏడ్చాను. బుర్ర భూమి మీద కొట్టి ఏడ్చాను. నన్నేం చేయమంటావు? దేవుడు నాకు గాలిలో రూతు చరిత్ర చూపించాడు. ఆ రూతు గ్రంథమే నేను రాస్తున్నాను. ఆ రూతు గ్రంథం పేరేం పేరు? ఆత్మీయ అనుబంధం. నేను పెట్టిన పేర్లు ఇండియాలో ఎవడు పెట్టలేదు. అటువంటి పేర్లు నాకు దేవుని ఆత్మ అనుగ్రహించింది. దేవుని ఆత్మ ఉన్నప్పుడు దేవుడే ఆ మాటలు అనుగ్రహిస్తాడు, ఆ బోధలు అనుగ్రహిస్తాడు, ఆ పేర్లు అనుగ్రహిస్తాడు. నువ్వు సరెండర్ కాకపోతే దేవుడు నిన్ను లక్ష్యపెట్టడు. ఇఫ్ యూ డోంట్ సరెండర్ కంప్లీట్లీ టు ద లార్డ్, హీ విల్ నాట్ కేర్ యూ. నీవు దేవునికి సరెండర్ కాకపోతే దేవుడు నీకు అసలు చూడ్డు, నీ దిక్కు చూడ్డు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మురిసిపోవాలి. బైబిల్లో వాక్యాలు చదివి నువ్వు మురిసిపోవాలి. అంతేగాని ఒక్క వాక్యం నీ జీవితంలో పనిచేయదు. ఎందుకంటే యు ఆర్ నాట్ సరెండర్డ్ యువర్ లైఫ్ టు ద లార్డ్. దేవునికి నీవు నీ బ్రతుకుని అంకితం చేసుకోలేదు. ఏదో ఒక సందర్భంలో నాకు తెలియకుండానే నేను దేవునికి అంకితమైనాను. నాకు తెలియదు, నాకు జ్ఞాపకం లేదు ఆ సందర్భం. ఐ ఫర్గాట్ the day and the time on which I surrendered to the Lord. Unknowingly, I have surrendered myself to the Lord. నాకు తెలియకుండానే దేవునికి నేను సమర్పించుకున్నాను. ఎందుకు సమర్పించుకున్నాను నాకు తెలియదు. ఏ సందర్భంలో సమర్పించుకున్నానో నాకు తెలియదు. మాట మాత్రం జ్ఞాపకం ఉంది. చనిపోతాను కానీ మళ్ళీ నేను ఆ బొమ్మలను పూజ చేయనని అన్నాను. చనిపోతాను కానీ రాగితో, ఇత్తడితో, కంచుతో, వెండితో, బంగారంతో చేసినటువంటి ఆ బొమ్మలను, గడ్డితో చేసిన బొమ్మలను, మట్టితో చేసిన బొమ్మలను, కట్టెతో చేసిన బొమ్మలను మరలా పూజించను. చనిపోతాను కానీ అక్కడికి మళ్ళీ వెళ్ళను. నువ్వు నన్ను చంపేస్తావో చంపాయి, నీ ఇష్టముంటే నాకు అన్నపానం పెట్టు, లేకుంటే చంపేయి, కానీ నేను మళ్ళీ వాటి దగ్గరికి వెళ్ళను అన్నాను. ఆ మాటలే నాకు జ్ఞాపకం ఉన్నాయి, కానీ ఎప్పుడన్నానో జ్ఞాపకం లేదు. నాకు తెలియకుండానే దేవునికి సమర్పించుకున్నాను. దేవునికి సమర్పించుకుంటేనే దేవుడు ఇటువంటివన్నీ బయలుపరుస్తాడు. మన్నా తిన్నందరికీ వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోలేదు. మన్నా తిని వాళ్ళంతా మన్నైపోయారు. దేవుని స్వరం విని కూడా దేవునికి వాళ్ళు లోబడలేదు. దేవుని మాటలు విని కూడా దేవునికి లోబడలేదు. బైబిల్ చదువుతారు అంతే, కానీ బైబిల్ ఏంటో వాళ్ళు ఏం చదువుతున్నారు వాళ్ళకి తెలియదు. ఎందుకు తెలియదంటే ద స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ హ్యాస్ నాట్ బిన్ గివెన్ టు దెమ్. ద స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్ హ్యాస్ నాట్ బిన్ గివెన్ టు దెమ్. The spirit of understanding has not been given to them. That's the reason why they read Bible, but they can't understand. నేను అన్నాను, ప్రభు నువ్వు ప్రకటన గ్రంథం రాయమంటున్నావు, నేను ఎప్పుడు రాయగలను, ఎలా రాయగలను నాకు తెలియదు కదా. నాకేం తెలుసు? తెలుగులో 100కి 3 మార్కులు వస్తే నాకు శర్మ గారు ఫెయిల్ చేస్తారు కదా. తెలుగులో 100కి 3 మార్కులు వచ్చాయి. ఇంగ్లీష్లో 45 వచ్చాయి 100కి, హిందీలో 75 వచ్చింది, ఒరియాలో 72 వచ్చింది. ఎందుకంటే హిందీ అండ్ ఒరియా కంపల్సరీ, నేను ఒరిస్సాలో చదువుకున్నాను కనుక. తెలుగులో 100కి 3 మార్కులు వచ్చాయి. ప్రభు నాకు రాయమంటున్నావు, శర్మ గారు నాకు ఫెయిల్ చేశారు, వెధవా. పరవస్త చెన్నై సూరి గారి మనమడం ఇవ్వండి వెధవ, తెలుగులో 3 మార్కులు తెచ్చుకున్నావు అని ఫెయిల్ చేశాడు. నేను తెలుగు పండితుగా ఉన్నంతకాలం నీకు పాస్ చేయనురా అన్నాడు. నేను అన్నాను, ప్రభా నాకు పాస్ చేయను అంటున్నాడు, ఏం చేయమంటావు ప్రభా అంటే, నువ్వు ఆంధ్ర వెళ్ళు, ఆంధ్ర యూనివర్సిటీలో మెట్రికులేషన్ పరీక్ష కట్టు అన్నాడు.
కట్టాను, పాస్ అయిపోయినాను. లెక్కల్లో 89 వచ్చింది, ఇంగ్లీష్లో 45 వచ్చింది. అంటే చెప్తున్నాను నాకు ఎన్ని మార్కులు వచ్చాయో. తెలుగులో 42 వచ్చింది, 100కి 3 మార్కులు వచ్చాయి. 9th క్లాస్ చదువుతున్నప్పుడు శర్మ గారు ఇచ్చారు 100కి 3 మార్కులు. ఈ సంగతి నేను టి సత్యనారాయణ గారు, అంటే తెన్నేటి సత్యనారాయణ గారు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. బ్రిటిష్ కాలంలో బీఎస్సీ బీఈడి హెడ్ మాస్టర్గా పనిచేశాడు శ్రీకాకుళం జిల్లా టెక్కలి హై స్కూల్లో. ఆయన దగ్గర నేను ట్యూషన్కి వెళ్ళాను. ఆయన నా సంగతి విని తెలుగు పండితుకి హ్యాండ్ ఓవర్ చేశాడు. ప్రతిరోజు తెల్లవారు 1 గంట, రాత్రి 1 గంట అక్కడికి వెళ్ళరా అన్నాడు. తెలుగు పండిత్ దగ్గరికి వెళ్ళాను. ఆయన నన్ను మోకాళ్ళ మీద కూర్చోబెట్టించి తెలుగు నేర్పించాడు. 9 నెలలలో తెలుగులో 100కి 42 తెచ్చుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. లాంగ్వేజ్లో ఎక్కువ ఇవ్వరు, చాలా కష్టం. ఇంగ్లీష్లో 45 ఇచ్చారు, తెలుగులో 42 ఇచ్చారు. లాంగ్వేజ్ లిటరేచర్లో ఇవ్వరు, కష్టం, చాలా కష్టం. అటువంటి నాకు నువ్వు రాయమంటున్నవి నేనేం రాస్తానయ్యా, చెప్తాను కదా నీకు నేను, నువ్వు రాయ అన్నాడు. సరే ప్రభు రాస్తాను. కూర్చున్నాను, రాయడం మొదలుపెట్టాను. ప్రకటన గ్రంథం 15 మాసములు రాశాను, వాల్యూమ్ 1 అండ్ వాల్యూమ్ 2. ఇప్పుడు మీరు పార్ట్ 4 వింటున్నారు. 2వ అధ్యాయంలో 15వ వచనంలో ఏముందో చదువుదాం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 2 verse 15. లెట్స్ రీడ్. అటువలనే నికొలాయితుల బోధను అనుసరించువారును నీలో ఉన్నారు. తప్పు ట్రాన్స్లేషన్. వాడి పేరు నికొలైటన్స్. హ్యాస్ట్ thou also them that hold the doctrine of the Nicolaitans, which thing I hate. నికొలైటన్ అనేటటువంటి వాని యొక్క బోధలు మీరు అనుసరించి వాడు మీకు ఇచ్చిన సిద్ధాంతాన్ని మీరు పాటిస్తున్నారు. ఐ హేట్ అటువంటి వారికి నేను అసహ్యించుకుంటున్నాను. హిజ్ నేమ్ ఈజ్ నికొలైట్. ఆయనకి ఫాలో అయిన వారికి నికొలైటన్స్ అని అన్నారు. మనము ఎఫెసస్ సంఘమును గురించి వర్తమానం విన్నాము. ఎఫెసస్ సంఘములో నికొలైటన్ ఉన్నాడు. ఆయన గురించి నేను మీకు చెప్పాను. నికొలైటన్ వాజ్ దేర్ ఇన్ ఎఫెసస్. ఎఫెసస్ సంఘంలో చాలామంది నికొలైటన్స్ డాక్టర్ని ఫాలో అయిన వాళ్ళు ఉన్నారు. పెర్గమస్ సంఘంలో కూడా చాలామంది నికొలైటన్ డాక్టర్ని ఫాలో అయిన వాళ్ళు ఉన్నారు. అందుకు దేవుడు అంటున్నాడు, ఐ హేట్ ద పీపుల్ దోస్ హూ ఫాలో ద డాక్ట్రిన్స్. Doctrines are made by the human beings. I didn't bring any doctrine from the heaven. I brought grace of the Lord. నేను పరలోకం నుండి దేవుని కృపను మీకు కొరకు తెచ్చాను. I didn't bring any doctrine. But you follow the doctrine made by the people of the world. Whoever you may be, in which country you may be. But if you follow the doctrine of human being, God hates you. Such people God doesn't like. 14వ వచనం చదువు. నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. See, God is saying, I have few things against thee, because thou hast there them that hold the doctrine of Balaam, who taught Balak to cause a stumbling. బాలాకు అనేవాడు మోయాబును పరిపాలిస్తుండేవాడు. బాలాకు బలాం వీళ్ళిద్దరూ కలిసి సిద్ధాంతాలను తయారు చేసి ప్రవేశపెట్టారు. అటువంటి సిద్ధాంతాలను ఎవరైతే ఫాలో అవుతున్నారో నేను వాళ్ళని అసహ్యించుకుంటున్నాను. God himself is saying that I hate such people, those who follow the doctrine. ఇప్పుడు కఠినమైన దేవుని యొక్క ఆజ్ఞ దేవుడు వినిపిస్తున్నాడు. రీడ్ verse 16. దేవుని ఆజ్ఞ
కఠినమైన దేవుని ఆజ్ఞ, a very hard commandment of the Lord, a very hard command, a drastic command. కావున మారు మనస్సు పొందుము, లేని ఎడల నేను నీ యుద్ధకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. Repent, else I will come unto thee quickly. నేను త్వరగా నీ దగ్గరకు వస్తున్నాను సుమే. I'm coming quickly unto thee. I'm coming quickly unto thee, and will fight against them with the double-edged sword of my word. నా నోటి నుండి వచ్చుచున్న వాడిగల రెండించెంల ఖడ్గమునకు పోలిన మాటలతో మిమ్మల్ని నాశనం చేసేస్తానంటున్నాడు. You will be devastated. God said, I will destroy you. The divine devastation shall come unto thee if you don't repent. పరిశుద్ధాత్మ నీకు బయలుపరచుచున్న సత్యములను మీరు వింటున్నారు. దిస్ ఇస్ నాట్ మై నాలెడ్జ్. దిస్ ఇస్ నాట్ మై నాలెడ్జ్. I know nothing about the book of Revelation. ప్రకటన గ్రంథమును గురించి నాకేమీ తెలియదు. I'm a fool. I'm a bloody fool. I know nothing about the book of Revelation. Mouth is mine, lips and tongue are mine. God applying my mouth, my lip and my tongue, talking to you all. నా పెదవులను, నా నాలుకను, నా నోటిని ప్రయోగించి మీతో పరిశుద్ధాత్ముడు మాట్లాడుచున్నాడు. పదహారు వచనం అంటున్నాడు, రిపెంట్ ఎల్స్ ఐ విల్ కమ్ అన్ టు యూ క్విక్లీ. లేదా నేను త్వరగా నీ యొద్దకు వస్తున్నాను. అండ్ విల్ ఫైట్ అగెన్స్ట్ దెమ్ దోస్ హూ హ్యావ్ నాట్ రిపెంటెడ్. ఎవరైతే పశ్చాత్తాపం పొందలేదో వారితో నేను ఎలా యుద్ధం చేస్తాను తెలిసిన, వాడిగల రెండంచెల నా మాటతో యుద్ధం చేస్తాను. అంటే అర్థం ఏంటంటే నా నోటి నుండి మాట వస్తుంది, మీరు నాశనం అయిపోతారు. నాశనం అయిపోవడం మీకు ఇష్టమా, లేక పశ్చాత్తాపడ్డం మీకు ఇష్టమా? అందుకే అంటున్నాడు రిపెంట్. ఎలాగుందిరా 16లోనే? మారు మనస్సు పొందుము. మారు మనసు కాదు. ఇట్స్ నాట్ మారు మనసు. రిపెంటెన్స్ ఇస్ నాట్ బోర్న్ అగైన్. యువర్ హార్ట్ ఇస్ టు బి బ్రోకెన్. యువర్ మైండ్ ఇస్ టు బి క్రష్డ్. అది నీ మనస్సు నలిగిపోవాలి, నీ హృదయం విరిగిపోవాలి. దట్స్ కాల్డ్ రిపెంటెన్స్. మారు మనసు పొందట. తెలుగు బైబిల్ అలాగ ఉంటుంది ట్రాన్స్లేషన్. నేను అన్నాను, ప్రభు నాకు ఏం చేత కాదు కదా, ఎలాగంటే నీకు అన్నీ నేర్పిస్తాను అన్నాడు. ప్రభు నాకేం రాదు, నేను ఎలా చెప్తానంటే నువ్వు నోరు తెరిచి నాలుగు బయటకు లాగురా అన్నాడు. అన్నాను, అలాగన్నాను. నాలుగు ముట్టాడు, ఫినిష్. ఐఎమ్ నాట్ ఎడ్యుకేటెడ్ లైక్ యూ ఆల్ పీపుల్. I didn't see what the college is. I have not seen the steps of the university. If at all I am talking anything else in any other language, that's all the gift of the Lord. God has given me gift, that's all. It's not my knowledge. Lord, the one who is dwelling in me is speaking, utilizing my mouth and my lips. With his people, you are all his people. మీరందరూ ఆయన జనములు, మీతో ఆయన మాట్లాడుచున్నాడు. ఇప్పుడు వాగ్దానం చేస్తున్నాడు. గాడ్ ఈజ్ ప్రామిసింగ్ టు ద పీపుల్ ఆఫ్ పెర్గమస్, టు ద మెంబర్స్ ఆఫ్ ద పెర్గమస్ చర్చ్. గాడ్ ఈజ్ నౌ ప్రామిసింగ్. ఆయన వాగ్దానం ఏం చేస్తున్నాడో మనం చూద్దాం. పశ్చాత్తాపడిన వారికి, దోస్ హూ షల్ రిపెంట్ టు దమ్, ద రిపెంటెడ్ పీపుల్ని, పశ్చాత్తాపడిన వారికి, తన బలహీనతలను జయించిన వారికి. ఇఫ్ యూ విన్ ద విక్టరీ ఓవర్ యువర్ వీక్నెస్, యూ హ్యావ్ లాట్ ఆఫ్ వీక్నెస్ ఇన్ యువర్ లైఫ్. A number of weaknesses. You don't know what are the weaknesses of your life. నీ జీవితంలో ఎటువంటి బలహీనతలు ఉన్నాయో నీకు తెలియవు.
ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే వాగ్దానం ప్రామిస్ ఇస్తున్నాడు, పశ్చాత్తాపడిన వారికి మీ బలహీనతలను మీరు జయించి దాగియున్న మీ యొక్క అపరాధములను నాతో చెప్పుకొని పశ్చాత్తాపం పడినప్పుడు మరుగయ్యున్న పరలోకమందున్న ఆధ్యాత్మిక ఆహారము నేనే మీకు ఇస్తానంటున్నాడు. పరలోకంలో మన్నా ఉంది. పరలోకంలో ప్రత్యక్ష గుడారములో అతి పరిశుద్ధ స్థలములో బంగారు పాత్రలో మన్నా ఉంది. ఆనాడు ఇజ్రాయేలీయులు తిన్న మన్నా. పరలోకములో మరుగయ్యున్న మన్నా నేను మీకు ఇస్తాను. నువ్వు పశ్చాత్తాపం పడినట్లయితే, నువ్వు నలిగిన విరిగిన హృదయము గల పశ్చాత్తాపం పడినట్లయితే నేను నీకు పరలోకంలో ప్రత్యక్ష గుడారములో అతి పరిశుద్ధ స్థలంలో బంగారు పాత్రలో మరుగున్న మన్నా నేను మీకు తినిపిస్తానంటున్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ ప్రామిస్ ఇట్ ఈజ్. పరలోకంలో మరుగయ్యున్న మన్నా అంటే ఏమిటి? పరలోకంలో మరుగయ్యున్న మన్నా అంటే ఏమిటి? పరలోకంలో జీవాహారం మరుగయ్యున్నది. మీకు తెలుసా, యేసు భూలోకానికి వచ్చినప్పుడు ఏమన్నాడు? నేనే జీవాహారము, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ప్రత్యక్ష గుడారంలో ఉన్న మన్నా వీడే, ఈయనే ఆ జీవాహారము. పరిశుద్ధాత్ముడు నా నోటి నుంచి పలికిస్తున్నాడు. మన్నా మరుగై ఉన్నది, నేనే జీవాహారం అన్నాడు. పరలోకంలో మరుగై ఉన్న జీవాహారం నీకు తినిపిస్తానంటున్నాడు. అంటే అర్థం ఏమిటి? ఆయనే. ఇప్పుడు మీరు రొట్టె భుజించారు, అక్కడ ఆయనే మీకు భుజింపు చేస్తాడు. ఎప్పుడు? నువ్వు పశ్చాత్తాపం పడితే. ఇఫ్ యు రిపెంట్, ask God to give you strength, ask God to give you power, so that you will win the victory over all your weakness. నీ బలహీనతలు జయించుటకు దేవునికి అడుగు, నాకు శక్తిని దయచేయము. హీ విల్ గివ్ యూ. మొగుడికి ప్రమోషన్ కావాలని ఉపాసనతో ప్రార్థన చేస్తావు, కొడుక్కి పెళ్లి కావాలని ఉపాసనతో ప్రార్థన చేస్తావు, కూతురు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలని మంచి మొగుడు రావాలని ఉపాసనతో ప్రార్థన చేస్తావు. ఇది అడుగురా. Lord, give me strength and power so that I can win the victory over all my weaknesses. I'm not well acquainted with all my weaknesses. నా బలహీనతలతో నాకు పరిచయం లేదు, నాకు తెలియదు. I don't know. You know all my weaknesses. Kindly bless me with the power and strength so that I will win the victory over all the weaknesses of my life. Because I can eat manna in the heaven. నీ బలహీనతలను నువ్వు జయించినప్పుడు, నువ్వు పశ్చాత్తాపం పడినప్పుడు పరలోకంలో మరుగైన మన్నా నేను ఇస్తానంటున్నాడు. చెప్పడికి నేను పరలోకంలో మన్నా తినాలంటే మరి నేనేమవ్వాలి? నా బలహీనతలను జయించాలి. బలహీనతలను జయించడానికి నాకు శక్తి సామర్థ్యము నువ్వు దయచేయి. ఎవడరా ఉన్నాడు అటువంటి మీకు చెప్పడానికి? పరిశుద్ధాత్ముడు అక్కడే ఉన్నాడు చెప్పడానికి. పరిశుద్ధాత్ముడు అక్కడే, పరిశుద్ధాత్ముడే చెప్పగలడు, ఇంకెవడు చెప్పలేడు. నేనే జీవాహారము అని యేసు అంటున్నాడు. జయించిన వారికి నేను తెల్లరాయి ఇస్తానంటున్నాడు. ఇఫ్ యు విన్ ద విక్టరీ ఓవర్ యువర్ వీక్నెసెస్, ఐ షల్ గివ్ యు వైట్ స్టోన్. వాట్స్ వైట్ స్టోన్? తెల్లరాయి ఏంట్రా? ఈ తెల్లరాయి అంటే ఏమిటంటే క్షమాపణ, ఫర్గివ్నెస్. తెల్లరాయి, వైట్ స్టోన్, సిగ్నిఫైస్ ద ఫర్గివ్నెస్. నేను నీకు క్షమాపణ ఇస్తున్నాను అంటున్నాడు. ఐ షల్ ఫర్గివ్ ది అంటున్నాడు. ఇఫ్ యు రిపెంట్ అండ్ విన్ ద విక్టరీ ఓవర్ ఆల్ ద వీక్నెసెస్ ఆఫ్ యువర్ లైఫ్, I shall give you a white stone. I shall forgive you. ఆయన అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించుము అని అన్నాడు.
తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు, వీరిని క్షమించుము అని అన్నాడు. నువ్వు నాకు బల్లెంతో పొడుస్తున్నావు, నువ్వు నాకు బల్లెంతో పొడుస్తున్నావు అని నీకు తెలీదా? మరి అంటున్నాడే వీళ్ళు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరని. దాని అర్థం ఏంటి? అరే రామచంద్ర గౌడ్, అండర్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఐపీ, ఇలా బేరా, నువ్వు చెయ్యలగెత్తు, నా దుక్కు ఎత్తరాబాయి, కొట్టురా, నాకు ఇలా కొట్టినట్టు ఎలగెత్తు. ఏం చేస్తున్నాడు నీకు తెలీదా? నువ్వేం చేస్తున్నావు నీకు తెలీదా? కానీ నేను ఏమంటున్నాడు? తండ్రి వీడేం చేయించున్నాడు, వీడు ఎరుగడు కనుక వీరిని క్షమించుము అన్నాను. ఏమిటి దాని భావం? ఇవి నాకు కొడుతున్నాడు నాకు తెలీదా? బలంతో పొడుస్తున్నాడు తెలీదా? మరి నేను సిలువ మీద ఉన్నాను అంటున్నాను, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుము అన్నాడు. ఏమిటి దాని అర్థం? వాడికి తెలీదా బలంతో పొడుస్తున్నాడని తెలీదా? అంటే అర్థం ఏమిటంటే వీడు దురాత్మ చేత ప్రేరేపించబడి దురాత్మ స్వాధీనములో దురాత్మకు బానిసై వీనిలో ఆత్మ దూరి దురాత్మ వీనికి బలెంతో పొడు అని చెప్పుచుండగా వీడు దురాత్మ ఆజ్ఞాపించిన ఆజ్ఞ మేరకు బలెంతో నన్ను పొడుస్తున్నాడు. దురాత్మకు తెలుసు వీడు నన్ను పొడుస్తున్నాడని, కానీ వీడికి తెలియదు. ఎందుకంటే వీడు దురాత్మకు లోబడి ఉన్నాడు. అర్థమైందా? ఇది దాని భావము. యు ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద డీమనిక్ స్పిరిట్. ద డీమన్ ఈజ్ అడ్వైజింగ్ యూ, టేక్ ద స్పియర్ అండ్ పెనిట్రేట్. తీసుకో బలం, పొడాడు కన్నా. నువ్వు బలం తీసుకుని పొడుస్తున్నావు. దెయ్యం పట్టినోడికి 4 దెబ్బలు కొట్టు. ఆ దెయ్యం వెళ్ళిపోయిన తర్వాత వాడి ఒంటి మీద నీకు దాగులు కనబడతాయి, దెబ్బలు, దాగులు. దెయ్యంకి నొప్పి పెడుతుందా? వీడికి నొప్పి పెడుతుందా? ఎవరికి నొప్పి పెడుతుంది? దెయ్యంగా? వీనికే నొప్పి పెడుతుంది. దెయ్యం వెళ్ళిపోయింది, వీడు కొడుతుంటే అది ఆడు నవ్వుతున్నాడు లోపల, కొట్టు, ఇంకా కొట్టు అంటున్నాడు. దెయ్యం వెళ్ళిపోయింది. దెయ్యంకి శరీరం ఉందా? వీనికి శరీరం ఉంది. దెయ్యంకి చేతులు ఉన్నాయా? వీడికి చేతులు ఉన్నాయి. వీని చేతులతోనే దెయ్యము వీడి చేత ఆ పనులు చేయిస్తున్నది కనుక వీడు చేయడం లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు వాడికి తెలీదు, వాడికి క్షమించి అన్నాడు. ఆ దెయ్యం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది నేనేం చేశానా అని. బరబాస్ ఏడ్చాడు, అయ్యో నేనేం చేశాను, నేనేమన్నాను యేసుక్రీస్తుకి. మనుషులు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళలో భూతాలు ఉంటాయి, పిశాచాలు ఉంటాయి, డీమన్స్ ఉంటాయి, డీమనిక్ స్పిరిట్స్ ఉంటాయి. కొర్నేలియస్కి దేవుని దూత ప్రత్యక్షమై ఏమన్నది? ఒక మాతికోడి ఇంట్లో ఒక చేపలోడు ఉన్నాడు, వాడికి పిలిపించుకుని వాక్యం వినరా అని అన్నాడు. ఒక మాతికోడి ఇంట్లో ఒక చేపలోడు ఉన్నాడు, ఒరే కొర్నేలియస్, వాడిని పిలిపించుకొని నీకు చెప్తాడు రా పరిత్రాణంను గూర్చి. ఈ తెలుగులో ఉంది, చర్మకారుడు అంటే మాతికోడు, మత్స్యకారుడు అంటే చేపలోడు. మాతికోడి ఇంట్లో చేపలోడు ఉన్నాడు, ఒరే కొర్నేలి, వాడిని పిల్లరా నీకు చెప్తాడు వాడు పరిత్రాణంను గురించి. కొర్నేలియస్ వాజ్ ఏ కమాండర్ ఆఫ్ ద రోమన్ ఆర్మీ, ఏ వెరీ ఇంటలెక్ట్, ఏ వెరీ వైజ్ మ్యాన్. వాడికి అంటున్నాడు దేవదూత ప్రత్యక్షమై, చర్మకారుని ఇంట్లో మత్స్యకారుడు ఉన్నాడు, వాడికి పిలిపించు. 2 వ్యక్తులు వచ్చి నిలబడ్డారు. ఓయ్ మాతికోడి ఇల్లు ఇదేనా అని. వాడి భార్య సుయ్ అని తాలింపు పెడుతుంది. అంటే మెద్ది మీద వాడు ఉపాసంతో ఉన్నాడు కదా, ఎవడు చేపలాడు, వాడికి భోజనం పెట్టాలని సై అని తాలింపు పెడుతుంది. గబుక్కుని వచ్చింది, ఏంటయ్యా మాతికోడి ఇల్లు ఇదేనా? ఇదేనయ్యా, మీ ఇంట్లో ఒక చేపలోడు ఉన్నాడు కదా, మీద ఉన్నాడయ్యా, అడిగి పిల్ల అన్నాడు.
పిలిచింది. వచ్చాడు. ఏమయ్యా? వాడు వస్తుంటే ఒరే పేట్రు, ఆకలితో ఉన్నవరా, అది సుయ్యమని ఏదో తాలింపు పెడుతుంది, తడక వేస్తుంది, అది తర్వాత తింటాం, ముందు తినరా అన్నాడు. ఛీ, ఉపవాసంతో ఉన్నాను, ఇటువంటివి అపవిత్రమైన వాటిని నేను తినాలా అంటున్నాడు. ఒరే పేట్రు, నేను పవిత్రుడురా, నేను సృష్టించానురా, మహాపవిత్రుడునైన నేను సృష్టించిన దానికి అపవిత్రమైనవన్నీ ఎట్లా అంటావరా? ఓ ప్రభు, క్షమించు ప్రభు, బయట ఇద్దరు ఉన్నారు, అక్కడికి పో, వాడు వెనకాల వెళ్ళు అన్నాడు. వాళ్ళు అపవిత్రమైన వాళ్ళు అన్నది, జాగ్రత్త అన్నాడు. కొర్నేలి గారు పంపించారు. కొర్నేలి గారు పదండి. మరి ఆకలి లేదు, అది తడకా వేస్తుంది, సై. ఈడేమో ఆడ వెనకాల వెళ్ళిపోయినాడు. ఉపవాసంతో ఉన్నాడికి బలం ఎలాగొచ్చింది? యెహోవాయే వాడి బలం. కొర్నేలియస్ తల్లి పీటర్కి చూడగానా, ఈయన్ని చూడాలని నేను, ఆయన చూసి చనిపోయింది కొర్నేలియస్ తల్లి. కొర్నేలియస్ తల్లి యవనస్తురాలు. అప్పుడు పీటర్ యొక్క ప్రసంగం విన్నది. ద మదర్ ఆఫ్ కొర్నేలియస్, ద కమాండర్ ఆఫ్ ద Roman army. When she was a very young lady, she heard the message of the Peter. Now she has become very old. She is bedridden. She is waiting for Peter to come and see. After seeing him only, she wants to die. She asked God, give me long life. After seeing the Peter, I will like to die, not now. Okay, I have given you life. So the mother of Cornelius was granted with long life. అప్పుడు పీటర్ని చూసి చనిపోతే, చూసారు ఎలాగ ఉందో. 17వ వచనం, he that hath an ear, let him hear what the Spirit saith unto the churches. చెవులు గలవాడు సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక. To him that overcometh will I give to eat of the hidden manna. ఎవడైతే నా మాట వింటున్నాడో మరుగయున్న మన్నా నేను వానికి ఇస్తాను, తినుమని. జీవాహారం నేనే, మీరు నన్నే తింటారు. ప్రత్యక్ష గుడారంలో దూరి నన్ను తింటారు. హోలీ స్పిరిట్ ఈజ్ ప్రిపేరింగ్ యూ టు ఈట్ జీసస్. నేనే జీవాహారం, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే అని అన్నాడు. మీకు ఆయన అంటున్నాడు, మరుగయ్యున్న మన్నా నేను మీకు తినిపిస్తాను అంటున్నాడు. అంటే అర్థమేమిటి? జీవాహారం అంటే అర్థమేమిటి? మన్నా అంటే అర్థమేమిటి? జీసస్. మీరు ప్రత్యక్ష గుడారంలో యేసును తింటారు. ఇది నా శరీరముని భుజించుడి అన్నాడా? యు విల్ ఈట్ జీసస్ దేర్ in the holy of the holies. అతి పరిశుద్ధమైన స్థలములో మీరు జీవాహారమైన మన్నాకు సాదృశ్యముగా, యేసుకు సాదృశ్యముగా ఉన్నటువంటి మన్నాను మీరు భోజనం చేస్తారు. గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ యూ. దేవుడు మీకు సిద్ధపరుస్తున్నాడు. 17వ వచనం చదువు ఎలాగుందో, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగయ్యున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు. The white stone which shall be given, on that stone something has been engraved. ఇంగ్లీష్లో engraved అంటే చెక్కబడెను అని అర్థం అనమాట. engraving అంటే చెక్కబడుట. Nobody knows what has been engraved on that white stone, but I shall give you that. I shall give you the hidden manna, and also I shall give you the white stone, a new name written over there. కొత్త పేరు ఆ రాయి మీద రాయబడి ఉంటుంది. ఎవడికి తెలియదు అదేమిటో అని అంటున్నాడు 17వ వచనంలో.
దట్స్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. పశ్చాత్తాపం పడిన వారికి, తన బలహీనతలను జయించిన వారికి నేను ఇస్తాను. మరుగయ్యున్న మన్నా ఇస్తాను, మరియు తెల్లరాయిని ఇస్తాను. అక్కడ కొత్త పేరు చెక్కబెడుతుంది. నీ పేరు జాకబ్ అనుకో, అక్కడ జాకబ్ ఉండదు, ఇంకొక పేరు ఏదో ఉంటుంది. నీ పేరు అక్కడ దేవుడు మార్చేసి నీ పేరు ఆ రాయి మీద రాసి నీకు ఇస్తాడు. నీ పేరు నువ్వు చూసుకుంటావు. నువ్వు జాకబ్, కానీ అక్కడ జాకబ్ ఉండదు, ఇంకేమో ఉంటుంది. ఇట్స్ ఎ న్యూ నేమ్. నో వన్ న్యూస్. ఎవడికి ప్రపంచంలో తెలియదు అంటాం. నాకెలా తెలుస్తుంది? ఎవడికి తెలియదు అంటున్నాడు కదా. చదువురా ఏముంది? ఎవడికి తెలుసా? పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు. ఎవడికి తెలియదు. నీకు ఇస్తాడు రాయి, ఆ రాయి మీద నీ పేరు చూసుకుంటావు, నీకే తెలుస్తుంది. అప్పుడు, ఇప్పుడు కాదు. మరి ఆ రాయి నీకు ఇస్తాడు ఎప్పుడు? పశ్చాత్తాపడిన వానికి, బలహీనతలను గెలిచిన వానికి. The one who will win the victory over all his weaknesses, and the one who shall repent. To him God shall give a hidden manna and a white stone. Thou shalt see your name on that stone. And nobody knows. ఎవడికి తెలియదు, నీకే తెలుస్తుంది. అప్పుడు చెప్తాడు, ఒరే నీ పేరు ఇదిరా అని. అరే నీ పేరు ఇదిరా అంటున్నాడు. 312 సంవత్సరాలు, క్రీస్తు శకం 312 సంవత్సరాలు ప్రారంభమైంది. 312లో ప్రారంభమైంది. 590 వరకు పెర్గమస్ సంఘానికి ఇబ్బందులు కలిగాయి. ద పెర్సిక్యూషన్ was permitted by the Lord to the people of the Pergamos church during 312 AD, and that persecution continued till 590 AD. 312లో ఈ పెర్గమస్ సంఘస్థులకు బాధలు ప్రారంభమై 590 వరకు ఆ బాధలు ప్రారంభమై నడిచాయి. 279 సంవత్సరాలు. స్మిర్న సంఘానికి 212 సంవత్సరాలు. పెర్గమస్ సంఘానికి ఎందుకు అంటే వీళ్ళు సిద్ధాంతాలను పాటించారు. They have followed the doctrines. That's why persecution has been permitted. అందుకే దేవుడు ఆ సంఘస్థులకు 279 సంవత్సరాలు, స్మిర్న సంఘానికి 212 సంవత్సరాలు, పెర్గమస్ సంఘానికి 279 సంవత్సరాలు. 312 AD నుండి 590 AD వరకు. But to whom you will love, my Lord? The one who repent. The one who repent. And the one who will win the victory of his life. Ask me, I shall give you might. Ask me, I shall give you power. I shall give you might and power so that you will win the victory of all your weaknesses. I would like to bless you. I would like to give you the hidden manna. And I would like to give you the white stone on which your new name will be engraved. మరి ఎన్ని తెల్లరాయిలు ఉన్నాయో పరలోకంలో దేవుడికి తెలియాలి. మీరు ఉంగరంలో ఒక వైట్ డైమండ్ పెట్టుకుంటారు, చెవికి వైట్ డైమండ్ పెట్టుకుంటారు, అర్థమవుతుందా? మెడలో ఒక చైన్ వేసుకొని ఒక వైట్ డైమండ్ పెట్టుకుంటారు. ఆ వైట్ డైమండ్ 1,50,000 2 లక్షలు అలా ఉంటుంది దాని ఖరీదు. దాని తాలూకా క్యారెట్ని బట్టి, ఆ డైమండ్ క్యారెట్ ఎన్ని క్యారెట్లు ఉంటుందో అంత ఖరీదు ఉంటుంది. మరి చెప్పు, మరి నాకు ఇన్ని క్యారెట్ల తాలూకా డైమండ్ కావాలంటే 2 లక్షలు అంటాడు. ఇంతగా రాయి 2 లక్షలు. బస్ ఒక సన్నంగా చైన్ వేసుకో, మధ్యన ఆ రాయి కూర్చోబెట్టుకో, బస్. నువ్వు కారు నుంచి బయటకు వచ్చిన వెంటనే వచ్చి పొడిచిస్తాడు, చైన్ లాగి వెళ్ళిపోతాడు. మరి 2 లక్షలు కదా డైమండ్. డైమండ్కి 2 లక్షలు ఇచ్చి కొనమన్నాడు ఎవడు? కత్తిని పొడిపించుకోమని చెప్పాడు ఎవడు? డోంట్ పర్చేస్ డైమండ్.
గివ్ ద అమౌంట్ టు ద లార్డ్స్ సర్వీస్. దేవుని సేవకు డబ్బు ఇవ్వు, నీకు వైట్ స్టోన్ దేవుడు ఇస్తాడు. నువ్వు దేవునికి డబ్బు ఇచ్చావంటే దేవుడు నీకు వైట్ స్టోన్ ఇస్తాడు, డైమండ్ ఇస్తాడు. మరి ఎన్ని క్యారెట్ ఉంటుందో తెలియదు నాకు. దేవుడు నీకు డైమండ్ ఇస్తాడు నువ్వు దేవుని సేవ కొరకు డబ్బు ఇచ్చావంటే. ప్రభువా నేను ఎలాగ రాస్తానయ్యా? నేను చెప్తాను కదా. నువ్వు చెప్తావు కరెక్టే, మరి నేను రాస్తే నాకు తెలుగులో నాకు పెద్ద జ్ఞానం లేదు కదా. నువ్వు 4 ఆను ముట్టాడు, రాయ్ అన్నాడు, రాయడం మొదలుపెట్టాను. He touched my tongue. My tongue was anointed by the Lord. My lips have been anointed by the Spirit of God. God has anointed me. Might have anointed me. I don't know. I'm not sure about that. నాకు తెలియదు. ఒకవేళ దేవుడు నన్ను అభిషేకం చేసాడేమో నాకు తెలియదు. నేను అబద్ధం ఆడలేను. అబద్ధం ఆడితే నా మీద ఉన్న పరిశుద్ధాత్మ వెళ్ళిపోతాడు. I don't know whether I am anointed. Might have anointed. I don't know. అనండి, పెర్గమస్ అని తర్వాత పేరు పెట్టారు. పెర్గమస్ అనేది తర్వాత పేరు. దానికంటే ముందు పేరు ఏమిటో తెలిసిన? పర్గమస్. రెండవసారి దాన్ని మార్చారు, పాకి బదులు పే అని పెట్టారు, పర్గమస్. పర్గమస్ అంటే ఏమిటి అర్థం? రోమన్ చక్రవర్తి చూశాడు, ఈ క్రైస్తవులు బబులోనీయులకు ఈ క్రైస్తవులు పెళ్లి చేసుకుంటే క్రైస్తవ్యం కొంత తగ్గిపోతుంది. If some Christians will go and get married to the Babylonians, క్రైస్తవ్యం కొంత తగ్గుతుంది. అందుకు మ్యారేజ్ యాక్ట్ సిద్ధపరిచాడు. ఎవడు? రోమన్ చక్రవర్తి. మ్యారేజ్ యాక్ట్ అంతకుముందు లేకుండాలి. A resolution regarding marriage act has been passed by the lower house and by the upper house. The senators, those who were in the lower house, and the senators, those who were in the upper house, both of them, on the command of the Roman Empire, they passed a resolution saying that marriage act. అంతకుముందు మ్యారేజ్ యాక్ట్ లేదు. ఎందుకంటే ఈ క్రైస్తవులకు తగ్గించాలి. ఎలా తగ్గిస్తాను? వీళ్ళు ఆ బబులోనియన్ని పెళ్లి చేసుకొని పోయారంటే కొంచెం తగ్గుతుంది కదా. ఈ ఆడవాళ్ళకి పెళ్లి చేసుకుంటే వాళ్ళని పిల్లలు కంటారు. ఇక మరి క్రైస్తవులు పిల్లలు పుట్టరు కదా. గుడ్. వాళ్ళని వీళ్ళకిచ్చి పెళ్లి చేశారనుకో వాళ్ళు పిల్లలు కంటారు, క్రైస్తవులు కనరు. చూసారా ఎంత మంచి ఐడియా వేసాడో? ఎవడు? రోమన్ చక్రవర్తి. రోమన్ చక్రవర్తి అలాంటి ఐడియా వేశాడు. అందుకు మ్యారేజ్ యాక్ట్ ప్రారంభమైంది. ఈ పెర్గమస్ అనేటటువంటి ఇది ఒక చిన్న దేశంలో ఉంది, చిన్న స్మాల్ కంట్రీ. ఆ కంట్రీ పేరు మెసియా. మెసియా ఈజ్ ఎ వెరీ స్మాల్ కంట్రీ. పెర్గమస్ ఈజ్ ఎ క్యాపిటల్ సిటీ ఆఫ్ మైనర్ ఏషియా. అర్థమవుతుందా? మైనర్ ఏషియా యొక్క రాజధాని నగరం పెర్గమస్. పెర్గమస్ మైసియా అనేటువంటి ఒక చిన్న దేశానికి సంబంధమైనది. ఇప్పుడు పెర్గమస్ ఎక్కడుంది? మైసియాలో ఉంది. పెర్గమస్ మైనర్ ఏషియాకి క్యాపిటల్ సిటీ. ఇప్పుడు రోమన్ చక్రవర్తి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఇంప్లిమెంట్ చేశాడు. చాలామంది క్రైస్తవులు వాళ్ళకి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు. చాలామంది ఆడవాళ్ళు వీళ్ళకి పెళ్లి చేసుకుని వచ్చారు. వీళ్ళతో పిల్లల కంటే ఆ పిల్లలు బబులోనియన్స్ అయినారు. 70 సంవత్సరాలు వీళ్ళు బానిసలుగా ఉంటారు. ఎవరు? యూదులు, ఇజ్రాయేలీలు. నెబుకద్నెజరు పట్టుకొని వెళ్ళిపోయినప్పుడు 70 సంవత్సరాలు. 70 సంవత్సరాల్లో ఎవరెవరు వెళ్ళారో వాళ్ళంతా చనిపోయారు.
ఈ 70 సంవత్సరాల్లో కొత్తోళ్ళు పుట్టారు. కొత్తోళ్ళు పుట్టి ముసలైపోయినారు. 70 సంవత్సరాలు పుట్టి ముసలవ్వడు. 70 సంవత్సరాలకే వాళ్ళకి హీబ్రూ భాష రాదు. వాళ్ళు బబులోనియన్ తాలూకు భాష నేర్చుకున్నారు. ఇప్పటికీ కూడా ఇజ్రాయేలీల్లో బబులోనియన్ భాష మాట్లాడుతుంటారు. హీబ్రూ భాష రెబాస్కి తెలుసును. రెబాస్ అంటే ధర్మశాస్త్రం బోధించే బోధకులు, వాళ్ళకి మాత్రమే. ఎందుకంటే ధర్మశాస్త్రము హీబ్రూ భాషలో రాయబడి ఉన్నది. ఓన్లీ రెబాస్ ఆర్ వెల్ acquainted with the language called Hebrew. But all other people of Israel, they're all now speaking the language of Babylonians. ఒక ఇంగ్లీష్లో ఒక పిక్చర్ వచ్చింది మొట్టమొదటి యేసుని గూర్చి, ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్. అది ఒక భాషలో మాట్లాడుతున్నాడు యేసు. ఆ భాష పేరు అరమిక్ భాష. ఈ 70 సంవత్సరాల్లో వీళ్ళంతా అరమిక్ భాషను నేర్చుకున్నారు. హీబ్రూ భాష వాళ్ళకి తెలియదు, అక్కడే పుట్టి పెరిగారు. అరమిక్ భాషలోనే ఇప్పుడు ఇజ్రాయేలీలు చాలామంది మాట్లాడుతున్నారు. మోస్ట్లీ మోర్ దెన్ 95-96% పీపుల్ ఆర్ టాకింగ్ అరమిక్ లాంగ్వేజ్ ఇన్ ఇజ్రాయిట్స్. రెబాస్కి మాత్రమే తెలుసు, ఎందుకంటే మోషే ధర్మశాస్త్రము హీబ్రూ భాషలో ఉంది కనుక వాళ్ళకి మాత్రమే హీబ్రూ భాష తెలుసు. ఎవరికి? రెబాస్. సో మోర్ దెన్ 95-97% among the inhabitants of Israelites, they are speaking now Aramaic language. ఎందుకంటే అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు 70 సంవత్సరాల్లో, వీళ్ళంతా చనిపోయారు, వాళ్ళు పెరిగారు. 70 సంవత్సరాల్లో అక్కడ పిల్లల్ని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు అరమిక్ భాషకు పిల్లలకు నేర్పించారు. ఎవరికి? ఇజ్రాయేలీలతో పెళ్ళిళ్ళు చేసుకుని కన్నారే ఆ పిల్లలకి. ఇప్పుడు ఇజ్రాయేలీల్లో హీబ్రూయులు లేరు, అరబిక్ భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? ఇట్స్ ఎ వండర్ఫుల్ మిస్టరీ. ఇట్స్ వెరీ వండర్ఫుల్ మిస్టరీ. ఈ మాట ఇర్మియా రాశాడు. జెరెమియా ఏం రాశాడంటే, ఇదిగో మీరు దేవునికి విరుద్ధముగా ఉన్నారు, మీరు మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, మీ ఇష్టానుసారంగా ఆలోచన చేస్తున్నారు, మీకు దేవుని భయం లేదు కనుక మీకు మీ దేశము కానీ దేశస్తులు వచ్చి మీ ప్రజలకు మీరు 70 సంవత్సరాలు బానిసలుగా పనిచేస్తారు అని ప్రవచనం రాశాడు. 18 సంవత్సరం వచ్చినప్పటికీ దానియేల్ పట్టుబడ్డాడు, బబులోను వెళ్ళిపోయాడు. 70 సంవత్సరాలు ఉంటాడు. 18 + 70 ఎంత అయింది? 88 సంవత్సరాల వయసులో ఆయన చేతికి దొరికింది జెరెమియా తాలూకా ప్రవచన గ్రంథము. ఆ రోల్, దాన్ని స్క్రోల్ అంటారు. ఆ స్క్రోల్ చూశాడు. మై గాడ్, 70 years completed. Now the deliverance of the God's people is very close. So let me pray. Oh my Lord, the time of deliverance to your people is very close. Kindly see, forgive them. I sinned against thee. దానియేలు అంటున్నాడు, నేను నీకు విరుద్ధంగా పాపం చేశాను. దానియేలు పాపం చేశాడా? చేయలేదు. ప్రజలు, ఆయన పూర్వీకులు 70 సంవత్సరాల కింద ఉన్నటువంటి ప్రజలు చేసిన పాపము తన మీద వేసుకొని అంటున్నాడు, ఐ sinned against thee, my Lord. Kindly move with mercy and forgive the people. These people are to be delivered. Now redeem them from the bondage, my Lord అని 21 రోజు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయకముందే దానియేలు నిర్ణయించుకున్నాడు, లెట్ మీ ప్రే ఫర్ ద డెలివరెన్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఐ విల్ ప్రే ఫర్ 21 days అని అనుకుంటున్నప్పుడు పరలోకములో యెహోవా అంటున్నాడు, హూ ఇస్ దేర్? ఎస్ మై లార్డ్. గాబ్రియల్, కమ్ ఆన్. గాబ్రియల్ వచ్చాడు ముందుకి. గో టు ద డానియల్ అండ్ రివీల్ ద డానియల్ వాట్ ఐ టోల్డ్ యూ. నేను నీకు చెప్పిందంతా దానియేలుకి తెలియజేయి, పోరా అన్నాడు. దానియేలు ప్రార్థన చెయ్యకముందే గాబ్రియల్ భూమి మీదకి వచ్చాడు. నేను అనుకుంటున్నాను, ప్రభువా మరొకసారి నేను ఉపవాస ప్రార్థన చేయాలి ప్రభువా అని అనుకుంటుంటే దేవుడు ఆ రామచంద్ర గౌడ్కి చెప్తున్నాడు,
మరొకసారి ఉపవాస ప్రార్థన ఇజ్రాయేలీల కొరకు చెయ్యి, యూదుల కొరకు చెయ్యి, ఇజ్రాయేలీల కొరకు, యూదుల కొరకు మరొకసారి ఉపవాస ప్రార్థన. ఆయన నాకు అడిగాడు, మరి దాని భారం నీకు ఇచ్చాడు దేవుడు కనుక భారం భరించంటే, నేను అనుకుంటుంటే దేవుడు ఆయనతో చెప్పాడు. నేను అనుకుంటున్నాను మరొకసారి ఉపవాస ప్రార్థన చేయాలి ఇజ్రాయేలీల కొరకు, యూదుల కొరకు, వాళ్ళ శత్రువుల కొరకు, జెరూసలేము యొక్క పవిత్రత కొరకు, జెరూసలేము విస్తరించబడినట్లు, జెరూసలేములో ఉన్న యూదుల ఇజ్రాయేలుల యొక్క శత్రువులు వినాశపరచబడినట్లు మరొకసారి చెయ్యాలి అని నేను అనుకుంటుంటే దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. అంటే అర్థమేమిటి? దానియేలు ప్రార్థన ప్రారంభించక ముందే నేను ప్రార్థన చేయాలి అనుకుంటే గాబ్రియేల్కి ఎందుకు వచ్చేసినట్లు నేను అనుకుంటుంటే ఆ గాబ్రియేల్ వానితో మాట్లాడుతున్నాడు. ఇది సామాన్యమైన విషయం కాదు. నేను అనుకుంటున్నట్లు ఆయనకు తెలీదు, ఆయనకు దేవుడు ఆ మాట చెప్తున్నట్లు నాకు తెలీదు. దిస్ ఈజ్ హౌ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హెల్ప్స్ హిస్ పీపుల్ టు ఫాస్ట్ అండ్ టు ప్రే ఫర్ ద నీడ్ అండ్ ఫర్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద గాడ్స్ పీపుల్ ఇజ్రాయెలైట్స్. దేవుని ప్రజలైన ఇజ్రాయేలీల యొక్క క్షేమం కొరకు, విడుదల కొరకు, రక్షణ కొరకు ఆ విధముగా దేవుడు ప్రారంభిస్తున్నాడు. మన చేత ఇండియాలో ప్రార్థన చేయిస్తున్నాడు దేవుడు. వీఆర్ బ్లెస్డ్ పీపుల్, వీఆర్ బ్లెస్డ్ పీపుల్. మీలో ప్రతి ఒక్కరు దానియేలు అయి ఉన్నారు, ఎందుకంటే దానియేలు చేసిన ప్రార్థన మీరు చేస్తున్నారు. పెర్గమస్ అంటే అర్థమైందా? పెర్గమస్ అంటే కళ్యాణము, మ్యారేజ్. ద మీనింగ్ ఆఫ్ పెర్గమస్ ఈజ్ మ్యారేజ్, బికాస్ ద మ్యారేజ్ యాక్ట్ హ్యాస్ బిన్ passed by the lower house and the upper house of this Roman Empire. The Roman Emperor commanded the people in lower house and commanded the people in upper house to pass a resolution of marriage act. That's how the marriage act has been implemented. పెర్గమస్ అంటే కళ్యాణము. పెర్గమస్ అంటే అర్థం ఏంటి? పెర్గమస్ అనగా మ్యారేజ్. ద మీనింగ్ ఆఫ్ పెర్గమస్ ఈజ్ కాల్డ్ మ్యారేజ్. మీరందరూ అనండి, పెర్గమస్ అనగా వివాహము. పెర్గమస్ అనగా కళ్యాణము. మైసియా అనగా ఒక చిన్న దేశము. మైసియా దేశములో పెర్గమస్ అనే పట్టణం ఉన్నది. ఆ పట్టణము మైనర్ ఏషియాకి క్యాపిటల్ సిటీ. మరి ఎంత ఇన్ఫర్మేషన్ మీకు దేవుడు ఇస్తున్నాడు. సంఘంలోనికి రావడానికి ముందు చెప్పులు బయట పెట్టేసి వస్తారు. ది హార్ట్స్ ఆర్ విత్ ఫుల్ ఆఫ్ ఆల్ షూ, their minds are with full of all shoe, but they leave the shoes outside. నేను షూ వేసుకుని ఉన్నాను, నాకు దేవుడు జ్ఞానం ఇస్తున్నాడు రా రై. Your shoe is not a hindrance to the Lord to give you a spirit of wisdom. తత్వజ్ఞానము నీకు ఇవ్వడానికి నీ పాదరక్షలు దేవునికి ఆటంకముగా లేవో. నీ మనస్సు, నీ హృదయము, నీ తలంపులు, నీ క్యారెక్టర్, నీ ప్రకృతి, ఇవే దేవునికి ఆటంకముగా ఉన్నాయి. పెర్గమస్ అంటే అర్థమేమిటి? ఇప్పుడు మీకు పెర్గమస్ అంటే ఏంటో తెలిసిపోయింది. స్మిర్నా అంటే ఏంటో తెలిసింది. ఎఫెసస్ అంటే ఏంటో తెలిసింది. చూసారా ఎన్ని విషయాలు మీరు నేర్చుకుంటున్నారు. క్రిస్టియానిటీలో ప్రభుత్వం యొక్క ఎక్నాలజ్మెంట్ క్రిస్టియానిటీకి ఉంది. గవర్నమెంట్ acknowledge the Christianity almost in all the countries of the world. In every country in the whole world, the Christianity has been
acknowledged by the government, whether it's a pagan country or it is a Christian country. But the Christianity is acknowledged by all the governments of all nations of the world. That has been done by the Spirit of God. దేవుని ఆత్మ ద్వారా ఆ పని జరిగించబడింది. పెర్గమస్ సంఘం యొక్క చరిత్రలో 4వ భాగం కంప్లీట్ అయిపోయింది. ఇదే ఆఖరి భాగం. ఇప్పుడు 4వ సంఘం పేరు థియాతిరా. స్మరణ అంటే ఏంటో చెప్పాను, ఎఫెసస్ అంటే చెప్పాను, పెర్గమస్ అంటే ఏంటో చెప్పాను. వాట్ పెర్గమస్ ఈజ్? పెర్గమస్ ఈజ్ మ్యారేజ్. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9701770681 97017700681.